బాగానే ఉందండి. మాకు ఆరోగ్య మందులు కూడా ఇస్తున్నారు. నెలకి వెళ్ళి మందులు తెచ్చుకుంటున్నాను. నెలకోసారి వెళ్ళి మందులు తెచ్చుకుంటారా? ఆరోగ్యశ్రీ పెట్టడం ఇస్తున్నారు. పింఛను వస్తుందా తాత? ఎంత ఇస్తున్నారు పింఛను? మొన్న దాకా 2750 ఇచ్చారు. ఈసారి ఎంత తెలియదు. మరి ఫస్ట్ నుంచి 3000కి పెంచుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ నుంచి వచ్చేది ఏంటి మంచిదే అంటారా పెట్టడం? 3000కి పెంచడం మంచిదేనా? మంచిదేనండి. మంచిదేనా? మరి నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకున్నారు? నా దృష్టిలో జగనే రావాలని. జగనే రావాలనుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఓడిస్తాను, నిన్ను ఓడించడానికి నేను వస్తున్నా అని చెప్పి అంటున్నారు కదా. అది ఎంత వాళ్ళు ఇష్టం. నాకు మటుకు అలా ఉంది. జగనే. వాలంటీర్లు ఎలా అంటున్నారు మీతోటి? బాగానే వచ్చి నెలకి వచ్చి పింఛన్ ఇచ్చిపోతున్నారు. బియ్యం కూడా ఇచ్చిపోతున్నారు ఇంటికాడికి వచ్చి. వాలంటీర్లు వాలంటీర్లు మంచి కోసమే పెట్టారంటారా? మంచి కోసమే పెట్టారు. వాలంటీర్లు లేనప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు వాళ్ళని బట్టి బాగానే ఉంది. లేకపోతే లేనప్పుడు ఎలా ఉంది? అంతకుముందు మేము చోరుకాడికి వెళ్ళా తెచ్చుకోవాలా, కీళ్ళు నిలబడాలా. ఇప్పుడు అట్లా కాదుగా, ఇంటికాడికి వస్తున్నారు, వరుసలు నిలబడి తీసుకున్నారు. వాలంటీర్ మళ్ళీ లంచాలు తీసుకుంటున్నారు, కిడ్నాప్లు చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. అది అంతా మరి నాకు తెలియదండి. మాకు మటుకు బాగానే చూస్తున్నారు. వాళ్ళ బట్టి మాకు మంచిగానే చూసుకుంటున్నారు. ఇంటికి వచ్చి బాగా పలకరించి ఆరోగ్యం కూడా ఎట్లా ఉందని మాకు మంచిగా అడిగి ఇస్తున్నారు పింఛను. మీకైతే జగన్ గారు రావాలంటారు అంతే.